హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ గురించి అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి థియరీస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే డెవలప్మెంట్ గ్రోత్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆ టాపిక్స్ అనేవి ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండి. ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది అండ్ దాంట్లో ఉన్న టైప్స్ ఏంటి, ఇంటెలిజెన్స్ గురించి, సో అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సో అన్నీ ఈ టాపిక్లో అయితే కవర్ చేద్దామండి. సో ఈ వీడియోస్లో అయితే కవర్ చేద్దాము. ఈ టాపిక్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్. అండ్ ఇందులో మెయిన్గా మనకి కొన్ని డెఫినేషన్స్ అనేవి ఉన్నాయండి. ఆ డెఫినేషన్స్ ఎవరు ఇచ్చారు అండ్ వాళ్ళ గురించి కొంచెం డిస్కషన్ ఉంది. సో అది చూద్దాము. ఫస్ట్ ప్లాటో. సో ప్లాటో ఫస్ట్ పర్సన్ టు ఎస్టిమేట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో వైయక్తిక భేదాల గురించి ఫస్ట్గా ఎవరు చెప్పడం జరిగిందంటే ప్లాటో అనమాట. ఈయన రాసిన బుక్ చూస్తే కనుక మనకి రిపబ్లిక్ అనే పుస్తకం. సో ప్లాటో హూ వాజ్ రిటన్ బై ద రిపబ్లిక్ అంటే ప్లాటో. నెక్స్ట్ ఈ స్కూల్ వచ్చేసి జిమ్నాషియా అనే స్కూల్ని స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రూసోయి వచ్చేసి టీచింగ్ షుడ్ అప్రోప్రియేట్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో టీచింగ్ బోధన అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్కి కంపల్సరీ అని చెప్పింది ఎవరు అంటే రూసోయి. ఈయన రాసిన బుక్ ఏంటంటే ద ఇమిలీ ద సోషల్ కాంట్రాక్ట్. సో ద ఇమిలీ బుక్ రాసింది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్లాటోనా రూసోయినా లేకపోతే రూసో. సో రూసో వేరు, రూసోయి వేరండి. ఈయన రూసోయి వచ్చేసి ద ఇమిలీ బుక్ రాయడం జరిగింది. పాసిబుల్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్స్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయడానికి పాసిబుల్ వేస్ అనేవి ఉంటాయి అని చార్లెస్ డార్విన్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనాలిటీ విచ్ కెన్ మెజర్. సో పర్సనాలిటీ మూర్తిమత్వం ఎవరైతే మూర్తిమత్వాన్ని ఏ విధంగా మెజర్ చేయగలుగుతామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్టి అని బిఎఫ్ స్కిన్నర్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే వ్యక్తి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. దాన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. అది అంతర్గతంగా కానివ్వండి, బాహిర్గతంగా కానివ్వండి ఉంటే వాటిని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏం చెప్పారంటే ఫస్ట్ పర్సన్ హూ వర్క్స్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వర్క్డ్ ఆన్ సెన్స్ ఆర్గన్స్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అని వాటి మీద, మరియు వాళ్ళ యొక్క సెన్స్ ఆర్గన్స్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది, పిల్లల డిఫరెన్షియేషన్. సో అందరు పిల్లలు ఒకేలా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు వేరేగా డిఫరెన్షియేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు చేయడం జరిగిందనమాట సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అండ్ ఆయన రాసిన బుక్ ఏంటంటే అన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ 1883 రాయడం జరిగింది ఈ బుక్. సో బుక్స్ ఈయన రాసిన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రాసిన బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి వచ్చేసి హెరిడిటీ జీనియస్. ఈ రెండు బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అండ్ నెక్స్ట్ ఈయన ఒక ల్యాబొరేటరీ స్థాపించారు, దాన్నే ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అని అంటారు. నెక్స్ట్ జాన్ డూయి వచ్చేసి ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కన్స్ట్రక్టివ్ రోల్. ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి చెప్పారు. అండ్ అలాగే ఇది కన్స్ట్రక్టివిస్ట్ రోల్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నేను రాసిన బుక్ ఏంటంటే 1926 డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే బుక్ రాశారు. అండ్ నెక్స్ట్ క్యాటెల్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ గాల్టన్. సో క్యాటెల్ అనే ఆయన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీద కొన్ని పరిశోధన చేయడం జరిగింది. ఈయన రాసిన బుక్ చూస్తే కనుక మెంటల్ టెస్టెస్ అండ్ మెజర్మెంట్, క్యాటెల్ అనమాట. దెర్ ఆర్ 2 ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇండివిజువల్ ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్ ఉంటాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో అవి చూద్దాము. వచ్చేసి ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇంట్రా అంటే సింగిల్ పర్సన్కి ద డిఫరెన్స్ ఆఫ్ యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్, ఎబిలిటీస్ ఆఫ్ సేమ్ పర్సన్ ఇస్ కాల్డ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఒకే పర్సన్లో ఉండే ఈ డిఫరెన్స్ అనమాట. యాటిట్యూడ్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానీ, ఎబిలిటీస్ ఒకే పర్సన్లో ఉంటే కనుక అది ఇంట్రా. ఎగ్జాంపుల్ వచ్చేసి అరుణ కెన్ రీడ్ వెల్ బట్ కాంట్ ప్లే క్యారమ్స్. సో అరుణ ఏంటి బాగా చదవగలుగుతుంది కానీ ఏంటంటే క్యారమ్స్ ఆడలేదు. సో ఒకే పర్సన్కి సంబంధించింది ఇది, తనలో అబిలిటీ అనమాట. ఒక చేయగలుగుతుంది, ఒక చేయలేకపోతుంది. సో తన యొక్క అబిలిటీ అనమాట అది. కాబట్టి అది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే వ్యక్త్యంతర అంటారు. వ్యక్తి అంతర్గత. ఇంట్రా అంటే వ్యక్తంతర భేదాలు. టూ ఆర్ మోర్ పర్సన్స్ హ్యావింగ్ డిఫరెన్సెస్ ఇన్ ఫిజికల్, మెంటల్, మోరల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇద్దరు కానివ్వండి లేకపోతే అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ మెంటల్గా కానివ్వండి,
మోరల్గా, సోషల్గా. సో ఈ వీటన్నిటికి సంబంధించి డిఫరెన్సెస్ ఉంటే కనుక వాళ్ళని ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నవాళ్ళు, వ్యక్తి అంతర భేదాలు ఉన్నవాళ్ళు అని చెప్తారు. అంతర్గత అంటే ఇంట్రా, అంతర అంటే ఇంటర్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక వర్మ ఈజ్ టాలర్ దెన్ ఆల్ బాయ్స్, రాజు ఈజ్ షార్టర్ దెన్ ఆల్ బాయ్స్. సో అంటే వర్మ అనేవారు ఒకళ్ళు అండ్ రాజు అనేవారు ఇంకొకళ్ళు అనమాట. ఒకళ్ళు టాలర్గా ఉన్నారు, ఒకళ్ళు షార్టర్గా ఉన్నారు. అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మీద డిఫరెన్స్ కాబట్టి ఇది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఫ్యాక్టర్స్, ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్, అలాగే ఏజ్, సెక్స్, సోషల్ స్టేటస్ అనేవి కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏనండి ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లాన్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో అది మొత్తం ఏంటంటే మనకి మెయిన్గా ఎవరు స్టార్ట్ చేశారు ప్రాజెక్టు ఏంటి దాని గురించి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ప్లాన్స్, డీటెయిల్స్ చూద్దాము. గ్యారీ ప్లాన్ ఈయనేంటి 1908 విలియం బర్గ్. సో విలియం బర్గ్ గ్యారీ ప్లాన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే విలియం బర్గ్ ప్రపోజ్ చేయడం జరిగింది 1908 అనమాట. డివైడింగ్ క్లాస్ రూమ్ ఇంటూ గ్రూప్స్, వన్ గ్రూప్ లెర్న్ లెసన్స్, అదర్స్ కో కరికులర్ యాక్టివిటీస్. సో ఏం చెప్పారు గ్యారీ ప్లాన్లో సంబంధించి ఏంటంటే క్లాస్ రూమ్ని రెండు విధాలుగా రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తే వాళ్ళలో ఒకళ్ళకి లెసన్స్ అనేవి ఇంట్రెస్ట్గా ఉంటాయి నేర్చుకోవడానికి, ఒకళ్ళకేమో యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అంటే సో సింగింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ అండ్ అలా సో అలా వేరే ఆటల్లో కానివ్వండి యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి టూ గ్రూప్స్గా డివైడ్ చేసి టూ డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి అని ఈ ప్లాన్ గురించి. సో ఈ విలియం బర్గ్ అనేవారు గ్యారీ ప్లాన్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ వచ్చేసి 1918 WH కిల్ ప్యాట్రిక్ అనమాట. అన్వేషణ పద్ధతి కిల్ ప్యాట్రిక్, ఇది ట్రై మెథడ్స్కి వచ్చిందండి ఈ మెథడ్స్ గురించి. నెక్స్ట్ బుక్ వచ్చేసి మై పెడగాగిక్ క్రీడ్. మై పెడగాగిక్ క్రీడ్ అనేది ఎవరు రాశారంటే WH కిల్ ప్యాట్రిక్. ఇన్ దిస్ దేర్ ఈజ్ ఓర్ పాసిబిలిటీ ఫర్ ఇండివిజువల్ ట్రైనింగ్. నెక్స్ట్ మారిసన్ గివెన్ ఇంపార్టెన్స్ టు ట్రైనింగ్. సో ఇందులో ఏంటంటే ట్రైనింగ్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 5 సీక్వెన్షియల్ స్టెప్స్ చెప్పడం జరిగింది ఈయన మోరిసన్ అని ఆయన. సో ప్రతిపాదించుకున్న మోరిసన్ అనమాట. నోయింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, టీచింగ్ లెర్నింగ్, ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిస్కషన్ ఆన్ లెర్న్డ్. సో 5 సీక్వెన్షియల్ స్టెప్స్ ఏంటి, ప్రతి ఒక్క విద్యార్థిలో ప్రీవియస్ నాలెడ్జ్ని లింక్ చేసి తెలుసుకోవడం అండ్ అలాగే టీచింగ్ చేయడం, పిల్లలు తెలుసుకోవడం అండ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్, వాళ్ళు నేర్చుకునే దానికోసం ఒక టెస్ట్ అనేది పెట్టడం అండ్ ఎవాల్యుయేటింగ్, మొత్తం ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక మూల్యాంకనం ఏంటనేది అండ్ నెక్స్ట్ డిస్కషన్ ఆన్ లెర్న్డ్, అర్థం చేసుకున్న సో వాళ్ళు నేర్చుకునే దాన్ని మళ్ళీ డిస్కషన్ రూపంలో చెప్పడం అనమాట. సో కాబట్టి ఈ 5 స్టెప్స్ సీక్వెన్షియల్గా జరగాలి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న ప్రతి విద్యార్థులకి అని చెప్పి మారిసన్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విన్నెట్ కా ప్లాన్. సో ఇది ఒక విన్నెట్ కా ప్లాన్ ఎవరు స్టార్ట్ చేశారంటే SW వాష్బర్న్ 1919. క్రియేటివిటీ డెవలప్స్, దీనికి సంబంధించి క్రియేటివిటీ అనేది డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సక్సెస్ ఫీలింగ్ డెవలప్డ్. సో మనం పిల్లలలో ఏంటంటే సక్సెస్ అనే ఫీలింగ్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. ఏదైనా అచీవ్మెంట్స్ కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, దానికి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మేము చేయగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ ప్లాన్ ద్వారా అని వాష్బర్న్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డాల్టన్ ప్లాన్ వచ్చేసి హెలెన్ పార్కుస్ట్ అని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. నాన్ గ్రేడెడ్ మెథడ్, ఇది ఆండర్సన్ అండ్ గుడ్లాండ్. నాన్ గ్రేడెడ్ మెథడ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆండర్సన్ అండ్ గుడ్లాండ్ అనమాట. సో వీటి గురించి ఇవేనండి ఇంపార్టెంట్. సో మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఉన్న మెయిన్ టాపిక్ ఇదే. సో మెయిన్గా ఉన్న పాయింట్స్ ఇవేనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇంటెలిజెన్స్కి సంబంధించి అండ్ అలాగే వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అండ్ వాళ్ళ డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎవరు ఎలా ప్రతిపాదించారు అనే వాటి గురించి అయితే తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వీడియోని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.